హలో అండి. హలో. ఇప్పుడు మనకి సంక్రాంతికి 5 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. మీరు అందులో ఏ సినిమా చూద్దామని అనుకుంటున్నారు ఫస్ట్ అయితే? గుంటూరు కారం చూద్దాం అనుకుంటున్నాను. ఆ మూవీ అని ఎందుకు ఫిక్స్ అయిపోయారు ఇలా? మహేష్ బాబు హ్యాండ్సమ్ కదా, అందుకనే అదే మూవీ చూద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనకి త్రివిక్రమ్ కాంబినేషన్లో మహేష్ బాబుది 2 మూవీస్ వచ్చాయి. అది కూడా బాగా బాగా ఆడింది కూడా. అతడి తర్వాత కాలేజ్ కొంచెం పోయినా కానీ కూడా ఇప్పుడు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారు. ఇది సినిమా కూడా మళ్ళీ హిట్ అవుతుంది అని. మీరేమంటారు? అది కరెక్టే, కానీ ఈ గుంటూరు కారం చూడడం వల్ల ఇంకా హై ఎక్స్పీరియన్స్ వస్తుందని కోరుకుంటున్నాను. ఇది చాలా రీచ్ అవ్వాలని, మూవీ హైగా వెళ్ళాలని, బెస్ట్ ఆడాలని అనుకుంటున్నాను. అంటే నార్మల్గా ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారంటే బాబు ఎప్పుడైనా లుంగి కానీ నోట్లో బీడీ పెట్టేస్తే కానీ సినిమా హిట్ అయిపోతే చాలరా అని చెప్పేసి ఫ్యాన్స్ ఒక ఎగ్జైట్మెంట్లో ఉంటున్నారు. దాని గురించి మీరేమంటారు? తను ఎప్పుడు స్టైలిష్గా జీన్స్ ఇవే వేస్తారు కాబట్టి అంత ఏమనిపింది. ఇప్పుడు ఈ ట్రెడిషనల్ వేర్లో కూడా లుకింగ్ సో బ్యూటిఫుల్. సో మ్యామ్, ఇప్పుడు సంక్రాంతికి 5 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదండి. అందులో మీరు ఏ చూద్దామని అనుకుంటున్నారు? ఫస్ట్ అయితే హనుమాన్, దాని తర్వాత గుంటూరు కారం, దాని తర్వాత రవితేజ మూవీ ఈగల్. యాక్చువల్లీ మా హస్బెండ్ అయితే ఈగల్ ఫస్ట్ అన్నారు, కానీ చూడాలి ఇద్దట్లో. అంటే హనుమాన్ ఇది ఎందుకు చూడాలి, ఫస్ట్ చూడాలని ఎందుకు అనుకుంటున్నారు? నాకు డిఫరెంట్ అనిపించింది ట్రైలర్ కంపేర్ టు గుంటూరు కారం. నార్మల్ కదా, అంటే ఎవ్రీడే వచ్చే మూవీస్, బట్ దీంట్లో కొంచెం గ్రాఫిక్స్ కానీ అవి నాకు డిఫరెంట్ అనిపిస్తుంది కంపేర్ టు బాహుబలి టైప్. అంటే ఈ హనుమాన్ మూవీ కోసం అని చెప్పేసి సంక్రాంతికి తప్పుకోండి, వేరే సినిమాలు వస్తున్నాయి కదా, నెక్స్ట్ టైం మీరు రిలీజ్ చేసుకోండి అని కాంట్రవర్సీస్ అయితే చాలా వస్తున్నాయి. దాని గురించి మీ అభిప్రాయం అంటారు? ఇంటర్నల్లీ ఏమవుతుందో నాకు ఐడియా లేదు, బట్ నా ఒపీనియన్ మాత్రం వస్తే అయితే చాలా బాగుంటుంది మూవీ. అంటే ఈ సంక్రాంతికి ఐఎమ్ లైక్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ హనుమాన్. తేజ సజ్జా ఇప్పుడు ఓ బేబీ ఇంకా అద్భుతం మూవీలో చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసేసి ఇప్పుడు ఒక వేరే లెవెల్, పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు హనుమాన్ మూవీ వస్తుంది కదండి. మీకు ఎలా అనిపిస్తుంది? యంగ్ యాక్టర్, బట్ స్టిల్ నా ఒపీనియన్ ఏంటంటే హీ కెన్ డూ. నాకు నితిన్ వైబ్ ఎప్పుడైతే జయంలో వచ్చిందో సేమ్ వైబ్ నాకు ఈ హీరో తోటి అనిపిస్తుంది. బట్ లైక్ నేనైతే ఎంకరేజ్ చేస్తాను న్యూ వాళ్ళకి. ఇప్పుడు హనుమాన్ వచ్చేసి అయితే ఇప్పుడు మన పాత సినిమా శ్రీయాంజనేయం నితిన్ది ఉంది కదా, దాంతో ఇది కొంచెం కంపారిజన్ చేస్తూ ఉన్నారు. అంటే ట్రోల్ అలా వస్తాం, మీమ్స్లో కూడా మనం చూసుకుంటూ ఉంది. అయితే చెయ్యొచ్చు, బట్ అదంటే కంప్లీట్లీ లోకల్ బాయ్, ఒక ఇన్నోసెంట్ జయం అది. ఇది ఎట్లా అంటే నాకు కొంచెం అడ్వెంచరస్ గ్రాఫిక్లో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అంతే. థ్యాంక్ యూ. హలో అండి. హాయ్ అండి. సార్, ఇప్పుడు మనకి సంక్రాంతికి 5 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా, అందులో మీరు ఏ మూవీ ఫస్ట్ చూద్దామని అనుకుంటున్నారు? మహేష్ బాబు గారి తోటి, నాగార్జున గారి తోటి బాగా చూడాలని. ఇదే రెండు అని ఎందుకు అనుకుంటున్నారు మీరైతే? ఫస్ట్గా అంటే సాంగ్స్ ఏంటి, మహేష్ బాబు గారిది అయితే ఆయన డ్యాన్స్ ఏంటి చూస్తున్నట్టు ఇప్పటికే చాలా ఎగ్జైట్గా ఉంది. బాగా ఆయన చెప్పక్కలేదు అలాగే. మహేష్ బాబు గారు అంటే ఇంకా చాలా బాగుంటుంది సినిమా, అంతే చూడాలనుకుంటున్నాను. నాగార్జున గారిది అంటే చాలా రోజులుగా అలాంటి మూవీ ఇప్పుడు ఈ మధ్యలో రాలేదైంది, ఇప్పుడు రావడమే అసలు. నాగార్జున గారిది అయితే ఆయన మాస్ లుక్ ఏంటి, ఆయన డ్యాన్స్ ఏంటి, ఆయనది వేరేలా ఉంటుందిలే కదా, అందుకని ఆయనది అయితే బాగా చూడాలని ఉంది. బాగా బంగారాజు తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు నా సామి రంగతో ఇప్పుడు ఒక విలేజ్ క్యారెక్టర్లో చేసుకొని వస్తున్నారు. ఒక యాసగాని కూడా అది బాగా అట్రాక్టివ్ చేసేసింది జనాల్ని కూడా. ఇప్పుడు దీని మీద హై ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకుంటున్నారు జనాలు. ఇది సక్సెస్ అవుతుందా, లేకపోతే గుంటూరు కారం కూడా హిట్ అయ్యే లెవెల్లో ఉందే కదండి, పోటీగా వస్తున్నాయి అన్నీ. వస్తుంది అంటే రెండు బాగుంటాయి, అందరికీ ఓకే, రెండు బాగానే ఉంటాయి, బాగోకపోతే ఏముండదు. కానీ అలాగే వెంకటేష్ గారిది కూడా బాగానే ఉంటుంది. కానీ మ్యాక్సిమం ఈయన నాగార్జున గారిది అయితే నాకైతే బాగా ఎక్సైట్మెంట్ ఉంది చూడాలని మెయిన్. ఎందుకంటే ఆయన చాలా రోజులకి అలాంటి సినిమా ఈ రోజులో రాలేదు, డెఫినెట్గా కొడుతుందని నాకైతే బాగా నమ్మకంగా ఉంది. హాయ్ అండి. ఈ సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, ఏ సినిమా విన్నర్ అవుతుంది అనుకుంటున్నారు? మహేష్ బాబు గుంటూరు కారం వెళ్తా అనుకుంటున్నా, హిట్ అవుతుంది అనుకుంటున్నా. అండ్ సెకండ్ వచ్చేసి హనుమాన్. ఓకే. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఫేవరెట్ హీరో ప్రభాస్ అండి, రెబల్ స్టార్ ప్రభాస్. హలో అండి. ఈ సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, ఏ సినిమా విన్నర్ అనుకుంటున్నారు? అంటే స్టోరీ డిపెండ్స్ ఆన్ స్టోరీ కదండి.
ఏదైనా మనం హీరోను అలా కాదు కానీ కథను బట్టి మనం డిసైడ్ అవ్వాలి. ఇప్పుడు పబ్లిక్ మౌత్ టాక్ని బట్టి అందరూ మూవీకి వెళ్తారు. అప్పుడు ఫ్యామిలీతో అంటే సంక్రాంతి కాబట్టి ఫ్యామిలీతో వెళ్తారు కాబట్టి స్టోరీ బాగుంటుంది వెళ్తారని నేను అనుకుంటున్నాను. ఏ సినిమాకి ఫస్ట్ వెళ్తారు? నా ఫేవరెట్ హీరో మహేష్ బాబు కాబట్టి మహేష్ బాబు మూవీకి వెళ్దాం అనుకుంటున్నా. ఇంకా డిపెండ్స్ ఆన్ స్టోరీ అండి. ఎవరైనా మా ఫ్రెండ్స్ ఎవరైనా చూసి అది బాగుందని చెప్తే ఆ మూవీకి వెళ్తాను. విత్ ఫ్యామిలీ వెళ్దాం అనుకుంటున్నాను సంక్రాంతి కాబట్టి. 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, ఏ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారు? అది చెప్పలేం కదండి. రిలీజ్ అయినాక స్టోరీ డిపెండ్స్ ఆన్ స్టోరీ వీ కెన్ సే. అంటే మీరేమనుకుంటున్నారు? నేను మహేష్ బాబు మూవీ అనుకుంటున్నాను. ఎందుకంటే మూవీ బాగా వచ్చింది అని టాక్ వస్తుంది కదా, మహేష్ బాబు మూవీ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ వెంకటేష్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. మహేష్ బాబుకి థియేటర్ తక్కువ ఇచ్చారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ స్టోరీ డిపెండ్స్ ఆన్ స్టోరీ. తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ని బట్టి తర్వాత పెంచుతారు కదా. సూపర్ స్టార్ మూవీ అంటే స్క్రీన్స్ కూడా పెరుగుతాయి కదా సెకండ్ డేకి. హలో అండి, హలో. ఈ సంక్రాంతికి 5 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా, ఏ సినిమా విన్నర్ అవుతుంది అనుకుంటున్నారు? మేబీ మహేష్ బాబు రీసెంట్ మూవీ గుంటూరు కారం. 4 సినిమాల మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు అంత ఐడియా లేదు అసలు వాటి మీద. నాకు తెలిసిన గుంటూరు కారం శ్రీలీల ఉంది కాబట్టి హిట్ అవుతుంది అనుకుంటున్నాను అంతే. మీకు ఏ హీరోయిన్ ఇష్టం? హీరో ప్రభాస్ ఆబ్వియస్లీ, సమంత హీరోయిన్. ఏ సినిమాకి ఫస్ట్ వెళ్దాం అనుకుంటున్నారు? నోవేయా రీసెంట్గా ఏది రిలీజ్ అయితే అది, రీసెంట్గా ఏది రిలీజ్ అవ్వబోతుందో అది. హలో అండి, హలో మేడం. ఈ సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, ఏ సినిమా హిట్ అవుతుంది అనుకుంటున్నారు? అన్ని హిట్ అయితే మేలే కదా మేడం, ఆర్థికంగా అందరికీ ఉపాధి కలుగుతుంది. అన్ని హిట్ అయితే బాగుంటుంది కదా మేడం, ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు ఖుషి అయిపోతారు. మీరు చూడబోయే ఫస్ట్ సినిమా ఏంటి? నేనా మహేష్ బాబు. మహేష్ బాబు సినిమా ఎందుకు చాయిస్ చేసుకున్నారు? నేను ఫస్ట్ నుంచి దూకుడు ఆగడు అన్ని మొత్తం చూసినా మేడం. పోకిరి రాజకుమార్ కాడి నుంచి స్టార్ట్ అయింది మేడం. రాజకుమార్ కాడి నుంచి మొత్తం చూసినా మేడం. మహేష్ బాబు సినిమాలకి థియేటర్ ఎక్కువ ఇవ్వలేదు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ అంటే అంత పాన్ ఇండియా కదా మేడం, మొత్తం ఏ టు జెడ్ మొత్తం థియేటర్లో డబ్బులు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో చిరంజీవి మేడం. హాయ్ అండి. హాయ్ మేడం. ఈ సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, ఫస్ట్ విన్నర్ ఎవరు, ఏ సినిమా అవుతుంది అనుకున్నారు? గుంటూరు కారం అనుకుంటున్నా. అదే ఎందుకు? అంటే హైప్ ఎక్కువ ఉంది కదా, మా ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉన్నారు అందుకే. గుంటూరు కారం సినిమాకి థియేటర్లు ఎక్కువ ఇవ్వలేదు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎక్కువ దానికే ఇచ్చింది కదా మేడం, క్రేజ్ కూడా మ్యాచ్ బాబ్కే ఉంది కాబట్టి అది హిట్ అవుతాయి అని అనుకున్నాను. మిగతా 4 సినిమాల మీద మీ ఒపీనియన్ ఏంటి? హనుమాన్ కూడా బాగానే హిట్ అవుతుంది, ఇంకా మిగతా సినిమాలు అయితే తెలియదు నాకు. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఫేవరెట్ హీరో అల్లు అర్జున్, హీరోయిన్ ఏం లేదు. లేరు హీరోయిన్. ఫస్ట్ ఏ సినిమాకి వెళ్తారు? ఫస్ట్ గుంటూరు కారం. హలో అండి, హాయ్ అక్క. ఈ సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా, ఏ సినిమా విన్నర్ అనుకుంటున్నారు? హనుమాన్ అనుకుంటున్నా అక్క. నేనైతే హనుమాన్ అవుతుందని అనుకుంటున్నా. అదే సినిమా ఎందుకు? అందులో విఆర్ఎఫ్ఎక్స్ ఇటంగా మంచిగా ఉన్నాయి, మొత్తం హైప్ ఇటం బాగుంది. గుంటూరు కారంలో విఆర్ఎఫ్ఎక్స్ ఏం లేవు కాబట్టి హనుమానే బెస్ట్ అనుకుంటున్నాను అయితే. మిగతా 4 సినిమాల మీద మీ ఒపీనియన్ ఏంటి? మేబీ యావరేజ్గా ఇన్కమ్ వాళ్ళకి వచ్చిన ఇన్కమ్ రావచ్చు అనుకుంటున్నాను. మరీ అంత హైప్ లేకుండా మేబీ గుంటూరు కారము హనుమానే ఎక్కువ హైప్ అవుతాయి అనుకుంటున్నాను ఈ సంక్రాంతికి. మీరు ఫస్ట్ ఏ సినిమాకి వెళ్తారు? హనుమాన్కి